సర్ ప్రక్రియను తమ ధర్మాజిపేట వార్డుల్లో వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ప్రజల సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు 8, 9వ వార్డు కౌన్సిలర్లు సాయి కుమార్ గౌడ్, వనం రమేష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ ధర్మాజిపేట వార్డు కార్యాలయంలో జరుగుతున్న సర్ ప్రక్రియను వారు పరిశీలించారు. అర్హులైన ఓటర్లందరికీ ఓటు హక్కు కల్పించడమే సర్ ప్రధాన ఉద్దేశమన్నారు. ముఖ్యంగా వృద్ధులకు, చదువురాని వారికి BLOలు, రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులను నింపుతున్నట్లు తెలిపారు. అధికారులు సర్ ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్ ప్రక్రియకు వార్డు ప్రజలంతా అధికారులకు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో BLOలు, అధికారులు పాల్గొన్నారు. ఓటరు మహాశయులు ఎవరైతే ఉన్నారో వారి ఓటర్లు తొలగిపోవద్దు అనుకొని వాళ్ళు ఇక్కడికి వార్డ్ ఆఫీస్కి వచ్చి ఆఫీసును సంపిస్తే వాళ్ళు ఆ యొక్క దరఖాస్తు ఫామ్ని, ఓటరు జాబితాకు సంబంధించిన ఫామ్ని వాళ్ళే నింపి క్షుణ్ణంగా అభ్యర్థి యొక్క ఏదైతే ఆ ఓటర్ లిస్టులో పేరున్న ఆ దరఖాస్తుదారు ఉంటారో వారి సంతకం అధికారికంగా తీసుకొని వాళ్ళు ప్రభుత్వానికి అందజేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ధర్మాజిపేట ప్రజలందరూ కూడా, ఈ వార్డులలో ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది పేదవారికైనా ధనికులకైనా ఒకటే అర్హత. కాబట్టి ధనవంతునికైనా గదే ఓటు ఉన్నది, పేదవారికైనా గదే ఓటు ఉంది. కాబట్టి తన ఓటు ప్రక్రియను కొనసాగించుకోవాలి. కాబట్టి ఆ ఓటు తొలగిపోకుండా ప్రతి ఒక్కరు ప్రయత్నించుకోవాలి. సర్ కార్యక్రమాన్ని ఆచరించి పాటించి ఇక్కడ వచ్చి అధికారులను కలవాలని వార్డు ఆఫీసులో కోరుతున్నాం. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు అందరికీ కొనసాగాలంటే SIRలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఓటు హక్కు ఉండేలా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. రెవెన్యూ అధికారులు మరియు BLOల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి SIR ప్రక్రియలో ఓటర్లకు సహాయకంగా మేము కూడా ఉంటున్నాము. మేము దగ్గరుండి చూసుకుంటున్నాము. కావున ఓటర్ మహాశయులు SIR ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా మీరు కూడా జాగ్రత్త పడవలసిందిగా విజ్ఞప్తి.